లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ టార్గెట్గా తెలంగాణ బీజేపీ దూసుకెళ్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 యాత్రలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. ఈసారి 17 సీట్లలో పోటీ చేయడమే కాకుండా హైదరాబాద్లో ఎంఐఎంని ఓడించేలా వ్యూహాలు రచిస్తున్నారు బీజేపీ నేతలు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా బీజేపీ యాత్రలకు ప్లాన్ చేసింది. ఈ నెల 20 నుంచి మార్చి 1 వరకు 119 నియోజకవర్గాల్లో ఈ యాత్రలను నిర్వహించనుంది. ఈ మేరకు పోస్టర్ను ఆవిష్కరించారు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో ఎంఐఎంను మట్టి కరిపిస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు తీసుకోవడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా 5 యాత్రలను నిర్వహిస్తామన్నారు. ఈ విజయ సంకల్ప యాత్రల్లో ముఖ్య నాయకులతో పాటు జాతీయ నేతలు కూడా పాల్గొంటారన్నారు. ఈసారి తెలంగాణలో 17 సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ లాంటి సీటు కూడా ఈసారి గెలవడం కోసమే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. పోటీ చేయడం కోసం కాదు, గెలవడం కోసమే ఉంటాం. ఖచ్చితంగా హైదరాబాద్ లో కూడా ఎంఐఎంను మట్టి కరిపించే విధంగా మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. లోక్సభ ఎన్నికల్లో మూడోసారి కూడా బీజేపీకి అద్భుతమైన మెజార్టీ రాబోతోందన్నారు కిషన్ రెడ్డి. 2019లో తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలిచామని ఈసారి అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతుందన్నారు. మొదటిసారికి రెండోసారి మెజార్టీ పెరిగింది. రెండోసారికి మూడోసారి అద్భుతమైనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పొందబోతా ఉంది. కాబట్టి అదే పరిస్థితి తెలంగాణలో కూడా ఈరోజు ఎన్నికల్లో మేము ముందుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. తెలంగాణలో కూడా 2019లో 4 స్థానాల్లో మేము విజయం సాధించాము. ఈసారి అత్యధికమైనటువంటి స్థానాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టిన తెలంగాణ బీజేపీ త్వరలో అభ్యర్థులను ప్రకటించేలా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతంతో పాటు ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకున్న కమలం పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందో చూడాలి.